13వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించండి, బలపరచండి. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వింజర కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారు గమనించాలి, పేదరికంలో ఉన్నారా, పేదరికంలో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, మరి అసలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉన్నారా? ఇంకా మా జీవితం బాగుపడుతుంది అంటారా? ఇంకా మేము పైకి వస్తామంటారా? ఇంకా మేము ఈ సమస్యలో నుంచి విడుదల పొందుకుంటామంటారా అనేటువంటి నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. దీనులను దరిద్రులను పెంటకొప్పల మించి లేవనెత్తువాడు ఆయనే. కాబట్టి ఈ రోజున మీ జీవితం మరి పెంటకొప్పల మీద ఉన్నట్టున్నదేమో, ఈ రోజున మీ జీవితం గందరగోళంలో ఉన్నదేమో, ఇంకా మా జీవితానికి ఇంకా ఆధారం అంటూ లేదు, ఇంకా మా జీవితంలో మేము మంచి రోజులు మేము చూడము అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. అయితే దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మరి అనేక జీవితాలను ఆదరించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జాగ్రత్తగా వినాలి. ఒక జరిగిన సంఘటన, కరువును రూపుమాపినటువంటి జార్జ్ వాషింగ్టన్ కార్పర్ గారి యొక్క అద్భుతమైనటువంటి జీవిత గాథను మీ ముందుకు తీసుకురావాలని చెప్పి, మరి ఎటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తి దేవుని యొక్క కృపను ఏ విధంగా విస్తరింపజేశాడో, మరి ఒక మనిషి పట్ల దేవుని యొక్క చిత్తం ఉన్నప్పుడు అది ఏ విధంగా నెరవేర్చబడుతుందో చాలా స్పష్టంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ స్థితి ఏదైనా సరే, మీ గతి ఏదైనా సరే, మీరున్న పరిస్థితి, మీరున్న పొజిషను ఎంత ఘోరమైందైనా సరే, ఎంత భారమైందైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసుకుని లేవనెత్తుతాడు. హల్లెలూయా, లేవనెత్తుతాడు. అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామంట. కాబట్టి నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. మనమంతా కూడా దేవుని మహిమను స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలో మరి అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి కాబట్టి ఆ వాక్యానుసారమైనటువంటి, వాక్యానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక సంఘటన మరి మనం ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. అమెరికాలో మరి ముస్సోరిలో 125 సంవత్సరాల క్రితం బానిస కుటుంబంలో పుట్టుకతోనే మరి బరువు తక్కువతో ఒక శిశువు జన్మించాడు. అండర్ వెయిట్ అంటారు కదా, చాలా తక్కువ, కనీసం 3 కేజీలు పుట్టాలి, కానీ ఆయన చాలా తక్కువ వెయిట్ అంట. మరి అంత తక్కువ వెయిట్తో పుట్టినటువంటి ఆయన, మరి ఆ విధంగా జన్మించినటువంటి ఆయన అనాతి కాలంలోనే, అంటే ఏమంటారు, అతి తక్కువ కాలంలోనే ఆయన మరి కార్వర్ జార్జ్గా ప్రసిద్ధికి ఎక్కాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగ ప్రసిద్ధికి ఎక్కాడు, ఎలాగ గొప్పవాడయ్యాడు, ఏం జరిగింది అంటే దేవుని ప్రణాళిక అతని పట్ల ఎలాగ జరిగింది, ఎలా నెరవేర్చబడింది, ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ జార్జ్ గారు పుట్టిన కొన్నాళ్ళకే తన తల్లిని కొడుకుని ఇద్దరిని ఏం చేశారంటే దోపిడీ దొంగలు వచ్చారు, దౌర్జన్యంగా వేరే చోటికి తరలించేశారు. వారి కుటుంబానికి ఆప్తుడైనటువంటి ఒక అతను జార్జ్ గారిని వెతికి పట్టుకొచ్చి తన యజమానుడైనటువంటి మోసర్ కోరర్కు అప్పగించాడు. అలాగా అప్పగించినందుకు ప్రతిఫలంగా ఒక పందెపు గుర్రాన్ని కూడా పొందాడు. కొన్నాళ్ళకి జార్జ్ గారికి ఈ ప్రపంచంలో మిగిలినటువంటి ఆఖరి బంధువు తన తమ్ముడు జేమ్స్ అన్నమాట. ఆయనకి స్మాల్ ఫాక్స్ అనేటువంటి వ్యాధి సోకి మరణించాడు. ఇక జార్జ్ గారికి తన వారంటూ ఎవరు లేరు, పైగా నల్ల జాతీయులపై అణచివేత, బానిసత్వం విపరీతంగా ప్రజ్వరిల్లుచున్నటువంటి రోజులవి. నల్ల జాతీయుడిగా రోజులు వెళ్ళదీస్తున్నటువంటి మరి చిన్నపిల్లాడైనటువంటి జార్జ్ గారికి భవిష్యత్తుపై మరి కించెత్ నిరీక్షణ కూడా లేదు. అసలు ఇంకా భవిష్యత్తే లేదనుకున్నాడు. జీవితంలో విజయాన్ని పొందుతాను అనేటువంటి ఆలోచన ఆయనకి కలలో కూడా ఊహించుకోలేకపోయాడు. కానీ ఏదో సాధించాలనేటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ ఉంది ఆయనకి. తనకు ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు మిగిల్చింది. ఆ రోజుల్లో నల్ల జాతీయుడు మరి
చదవటం రాయటం నేర్చుకోలేడు, స్కూల్కి హాజరు కాలేడు, గ్రాడ్యుయేట్గా కాలేజీ నుంచి ఉత్తీర్ణత సాధించలేడు, టీచర్ కాలేడు, జీవితంలో పైకి రాలేడు. ఈ దయనీయమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి జార్జ్ గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చరిత్రను ముఖ్యంగా మరి తన జాతి చరిత్రను మరి శిలాక్షరాలతో తిరిగి రాయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. చరిత్రను చదవటం కాదు, చరిత్ర నేను తిరగ రాయాలి. హల్లెలూయా. అయితే అదంత సులువుగా జరిగేటువంటి పని కాదని అది తెలుసు. 600 106 సరే నల్ల జాతీయుల విజయాన్ని శ్వేత జాతీయులు ఆమోదించరని చెప్పి అతనికి తెలుసు. అయితే కష్టపడితే నిదానంగానైనా సరే విజయం వస్తుందని చెప్పి తన కృషిని దేవుని కృప మరి తన కృషి చేస్తూ ఉన్నాడు. దానికి దేవుని కృప తోడైతే సాధించలేదంటూ ఏమీ ఉండదని చెప్పి విశ్వసించాడు. యేసయ్యా, నీ కృప నాకు తోడుంటే ఏదైనా సాధిస్తాను, ఏదైనా నేను సాధించగలుగుతాను. నువ్వు నాకు సహాయం చేస్తావు, నీవు నాకు కృప చూపిస్తావు, నీ కృప ద్వారా నేను దేనైనా సాధిస్తాను అనేటువంటి విశ్వాసంతో ముందడుగు వేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కఠినమైన శ్రమలు అనుభవించాడు. అయినా సరే మరి విడిచిపెట్టలేదు, అయినా సరే ఆగిపోలేదు. ఎటువంటి శ్రమలు ఎటువంటి బంధకాలు వచ్చినా కానీ ముందుకెళ్ళటం ప్రారంభించాడు. ముందున్నటువంటి మంచి రోజులను ఊహించుకొని తన యొక్క మనసులో మరి ఆ యొక్క మురుసుకుంటూ ముందుకు కదిలాడు. లోవా మరి రాష్ట్ర వ్యవసాయ కళాశాలలో డిగ్రీ సాధించాక ఆల్బామాలో ఉస్కీ కళాశాలలో సంవత్సరానికి $1,500 వేతనంతో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆ పాటికి అతను ప్రఖ్యాత బోటనీ శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరినప్పటికీ మరి ప్రఖ్యాత బోటనీ శాస్త్ర ప్రవీణుడిగా ఖ్యాతి చెందినప్పటికీ తన విద్యార్థులకు సమస్యలను పరిష్కరించడంలో మోస పద్ధతులు కాకుండా వినూత్నంగా పరిష్కారాలను ఆలోచించాలని చెప్పి వారిని ప్రోత్సహించాడు. తన సొంతంగా బైబిల్ స్టడీ క్లాసును ప్రారంభించి అక్కడ సైన్స్ను బైబిల్కు అద్ది రెండు కలిపి చెప్పి బైబిల్ని ఎందుకు విశ్వసించవచ్చో, బైబిల్ని ఎందుకు నమ్మాలో శాస్త్రీయంగా వివరించాడు. తన విద్యార్థుల మన్ననలను అందుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ ఉస్కీ కళాశాలలో తను ప్రారంభించినటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి ప్రయోగశాలకి, ఆ ల్యాబొరేటరీకి, కార్వర్కి దేవుని యొక్క చిన్న ప్రయోగశాలగా నామకరణం చేశాడు. ఏంటంటే పేరు దేవుని యొక్క చిన్న ప్రయోగశాల అనేటువంటి పేరు దానికి పెట్టడం జరిగింది. ఇంత చేసినా కానీ తన మనసులో ఇంకా ఏదో సాధించాలనేటువంటి బలమైనటువంటి తృష్ణ అతన్ని వీడలేదు. చిన్న విజయాలతో తృప్తి పడటం కోసం కాదు, నేను నా చిన్ననాటి ఘోర పరాజయాలను అధిగమించింది అంటూ తనకు తాను ఆత్మ ప్రబోధం చేసుకుంటూ వచ్చాడు, ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు, బలపడుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో దక్షిణ అమెరికాలో ఎక్కువ భాగం రైతులు ఏం చేసేవారంటే పత్తిని పండించేటువంటి వారు, పత్తిని సాగు చేసేటువంటి వారు. సంవత్సరాల తరబడి ఇదే పంటను పండించడంలో మరి ఈవెల్ అనేటువంటి పురుగు ఈ పత్తి అంతా తినేసేదనమాట. ఆ పంట అంతా సర్వనాశనం అయిపోయేదన్నమాట. మరి ఎన్నో ఏళ్ల తరబడి పత్తి పంటను పండిస్తూనే ఉన్నారు. దాన్నే నమ్ముకుని మరి రైతులు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏం చేయలో పాలుపోవట్లేదు. మరి నష్టం వచ్చేస్తుంది రైతులకి, చాలా బాధపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉన్నారు, అప్పుల పాలైపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా కూడా మరి జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నారు. ఇవన్నిటిని ఎలాగ ఎదుర్కోవాలా అనేటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేత వారికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క జార్జ్ వాషింగ్టన్ గారిని మరి దేవుడు ఏర్పాటు చేశాడు. చక్కటి చదువునిచ్చాడు. ఈయనకు ఒక నూతనమైనటువంటి ఆలోచన ఇచ్చాడనమాట. ఏంటంటే దీనంతా కూడా గమనిస్తున్నటువంటి కార్వర్ జార్జ్ గారు తాను సహజంగానే బోటనీ మేధావి కావడం వల్ల రంగంలోకి దిగాడు. ఈ విపత్తు నుంచి రైతులను ఎలాగైనా తప్పించాలి, ప్రత్యామ్నాయ మార్గం చూపించగలగాలి. అలా చేస్తే తాను తన జాతీయులకే కాదు, మా జాతికే కాదు, యావత్ దక్షిణ అమెరికా ఆర్థిక వ్యవస్థని పరోక్షంగా ప్రభావితం చేసిన వాడిని అవుతాను.
కానీ ఎలా? ఇప్పుడు తన ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. రైతులకు ప్రత్యామ్నాయం వంటివి సూచించడం, తాను చూపించే తను చూపించే పంట ఏదైతే ఉందో ఆ పంట వలన కలిగేటువంటి ఆర్థిక ప్రయోజనాలను నిరూపించాలి. ఇదిగో ఈ పంట వేస్తే ఇటువంటి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి, ఈ పంట పండిస్తే ఇటువంటి ఆర్థికపరమైనటువంటి మనకి ప్రయోజనాలు వస్తాయి అని చెప్పడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి. వేరుశనక్కాయలు పంట పండిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆ కోతులు తిండి అన్నమాట. వేరుశనక్కాయలు కోతులు తిండి ప్రశ్నించాడు. ఉస్కీ కళాశాల ప్రెసిడెంట్ అయినటువంటి బూకర్ టీ వాషింగ్టన్ గారు కార్వర్ వేరుశనక్కాయలే ప్రత్యామ్నాయ పరిష్కారం అని చెప్పి, అవి బలమైన మొక్కలని, పెంచటం తేలికని, ఈ యొక్క పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా తినవని చెప్పేసి ఈ వేరుశనగ పంట దరి చేరటానికి ఆ పత్తిని పట్టినటువంటి పురుగులు దీనికి రావని చెప్పి ఎంతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రియులారా ఒప్పించడానికి తన సాయశక్తిలో ప్రయత్నించాడు. ఆ రోజుల్లో వేరుశనక్కాయలను దక్షిణ అమెరికాలో ఏ రైతు కూడా పండించేవాడు కాదు. వాళ్ళకి తెలియదు అసలు వాటి గురించి. కానీ ఈ యొక్క కార్వర్ గారు అంత తేలిగ్గా వదిలిపెట్టేలేదు. డక్కా మక్కీలు తిన్నటువంటి తన జీవితం విలియం వివరించడానికి ముందు పరాజయాలు పొందడం సర్వసాధారణం అనేటువంటి ప్రాథమిక పాఠాన్ని మరువనీయలేదు ఆయన. కార్వర్ గారు తన విద్యార్థులకు వేరుశనక్కాయల్లో క్రాస్ కోర్స్ ఏర్పాటు చేశాడు. వారికి వేరుశనక్కాయలపై అవగాహన కల్పించాడు, నూరు పోశాడు. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులను ఈ పంటపై ప్రాథమిక అవగాహన కోసం తన కళాశాల ప్రయోగశాలకి ఆహ్వానించాడు. ఏ ఒక్కరు కూడా రాలేదు. అసలే కరువుతో అల్లాడుతున్నటువంటి రైతులు యొక్క కార్వర్కి పిచ్చి పట్టిందని చెప్పి గేలి చేశారు. ఇంత జరుగుతున్న కార్వర్ గారు తన ప్రయత్నాలన్నీ కూడా విరమించుకోలేదు. రైతులు తన ప్రయోగశాలకి రాకపోయినా ప్రయోగశాలనే ట్రక్కుపై వారి గ్రామాలకు తరలించాడు. తన విద్యార్థులతో వేరుశనక్కాయల యొక్క లాభాలను రైతులందరికీ వివరించాడు. కానీ ప్రొఫెసర్ కార్వర్ సార్, మనం వేరుశనక్కాయలను పండిస్తాం, బాగానే ఉంది, కానీ ఈ పండినటువంటి వేరుశనక్కాయలను ఎవరు కొంటారు? వీటిని ఏం చేస్తాం? ఇవి దేనికి పనికొస్తాయి అంటూ ఒకరోజు ఎవరో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి కార్వర్ వద్ద జవాబు లేదు. ప్రత్యామ్నాయ పంటనైతే సూచించాడు, కానీ ఆ పంటలో ఉన్నటువంటి ఆర్థికపరమైన లాభాలు తనకే అవగాహన లేదు. ఈ కార్వర్ గారు తిరిగి తన దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొక్క చిన్ని ప్రయోగశాలకు వెళ్ళాడు. వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థించాడు. ప్రభువా, నా యేసయ్యా, ఈ వేరుశనక్కాయ నువ్వు ఎందుకు సృష్టించావు? ఇందులో ఉన్నటువంటి లాభాలు నాకు తెలియట్లేదే. ఈ వేరుశనక్కాయలో ఉన్న లాభాలు నాకు తెలియజేదేవా? తద్వారా దక్షిణ అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని తీర్చు మహోన్నతుడా, మహాగణుడా యేసయ్య అంటూ యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని సన్నిధిలో విలపించాడు, ప్రార్థించాడు. ఈ వేరుశనకాయని తిరిగి అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఇందులో ఏమున్నది ఏంటని చెప్పి దాన్ని ధ్యానించడం ప్రారంభించాడు. దాన్ని పగలగొట్టాడు, ఉడకబెట్టాడు, పిండి చేశాడు, ఎండబెట్టాడు, పచ్చడి చేశాడు, వండాడు. హల్లెలూయా. తను ఈ తతంగాన్నంతా కూడా ముగించేసరికి వేరుశనక్కాయతో 300 రకాల పదార్థాలను తయారు చేయవచ్చని చెప్పి నిరూపించాడు. హల్లెలూయా. వింటున్నారా? దీని బహిరంగంగా అందరు రైతులు వారి భార్యల సమక్షంలో చేసి చూపించాడు. అంతా అయ్యాక వారి వైపు చూశాడు. ఒక రైతు శబ్దం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ప్రాంగణమంతా కూడా ప్రియులారా గమనించాలి, కొన్ని గంటల పాటు చప్పట్లతో అభినందనలతో మారుమోగిపోయింది. కార్వర్ ఆకాశం వైపు చూసి, ధన్యవాదాలు యేసయ్యా, దేవుడా, నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ జీసస్ అంటూ ఆనంద బాష్పాలను రాల్చాడు. నిదానంగా అతని పేరు ప్రఖ్యాతులు దేశమంతా పాకిపోయి వాషింగ్టన్లో ఉన్నటువంటి ఆ పార్లమెంటు కాంగ్రెస్ కమిటీ వారు తన అద్భుతాలను సృష్టించేటువంటి వేరుశెనక్కాయ విశిష్టతను గురించి వివరించడానికి ఆహ్వానించారు. ఇప్పుడు పార్లమెంట్లో వేరుశెనక్కాయ గురించి స్పీచ్ అనమాట. తన పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టినటువంటి కాంగ్రెస్ కమిటీ వారి గదిలోకి ప్రవేశిస్తూ ఉండగా వెంటనే చూసారు, ఇది తక్కువ జాతోడు, వీడు నల్ల జాతోడు. కాబట్టి ఆ కమిటీ వారంతా గమనించారు, వీడికి ప్రసంగం ఇవ్వటం అవకాశం, ఈ నల్ల జాతిని మాట్లాడేలా చేయటం ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు గ్రహించి ప్రసంగ సమయాన్ని 10 నిమిషాలకి కుదించేశారు. 10 నిమిషాలు మించి ఇవ్వకూడదు ఇలాంటివాడికి, 10 నిమిషాలు మాట్లాడితే గొప్ప వీడు అని చెప్పి 10 నిమిషాలకు మించి సమయం ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు 10 నిమిషాల టైం ఇచ్చారు. అది ఆ 10 నిమిషాల టైము కనీసం ఈయన తెచ్చిన వస్తువులు విప్పడానికి కూడా సరిపోదు. అయినా సరే కార్వర్ గారు భయపడలేదు.
తన మనుషుల మెప్పు కంటే దేవుని అభయహస్తానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. వేరుశెనక్కాయల గురించి, వాటితో తయారు చేయగలిగేటువంటి పదార్థాల గురించి, వాటి ఆర్థిక విలువల గురించి చెప్పడం ప్రారంభించాడు. 2 గంటలు గడిచాయి. హల్లెలూయా. 10 నిమిషాలు అన్నారు కానీ 2 గంటలు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అయినా సరే కాంగ్రెస్ కమిటీ సభ్యులు సమయాన్ని మర్చిపోయి అతని ప్రసంగాన్ని మైమరిచి ఆలకిస్తూ ఉన్నారు. జార్జ్ వాషింగ్టన్ గారు కార్వర్ దక్షిణాది ఆర్థిక సంక్షోభాన్ని ఆదుకున్నాడు. ఎన్నో గౌరవ డాక్టరేట్లు, చాలా అరుదుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి విశిష్ట పదవులు తన ముందు వాలాయి. కానీ వాటన్నిటినీ ఈ కార్వర్ గారు సున్నితంగా తిరస్కరించాడు. ఉస్కీ కళాశాలలోని తన దేవుని యొక్క చిన్న ప్రయోగశాలలోనే పని చేయాలని చెప్పి తీర్మానించుకున్నాడు. ఎంత ఖ్యాతిని ఆర్జించినా ఆడంబరాలకు ఆస్కారం ఇవ్వలేదు. తన జీవితాంతం కేవలం తన మొదటి వేతనం $1500కే ఉస్కీ కళాశాలలో పనిచేశాడు. అంతకంటే ఎక్కువ ఎప్పుడు కూడా అంగీకరించలేదు. మనుషుల మెప్పు కంటే దేవుని అభయహస్తానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, చూసారా దేవుని వాక్యం ఎంత నమ్మదగినదో. దీనులను దరిద్రులను పెంటకు పొలమించి లేవనెత్తేవాడు అన్న వాక్యం మరి ఈయన జీవితంలో ఎంత అద్భుతంగా నెరవేరింది. నల్ల జాతీయుడు 10 నిమిషాల నుంచి మాట్లాడలేడంటే 2 గంటలు మాట్లాడినా కూడా ఎవరో మాట్లాడలేకపోయారు. పార్లమెంట్లో వేరుశెనగ గురించి 2 గంటల పైన మెసేజ్ చెప్పాడు ఆయన. పార్లమెంట్లో వేరుశెనగ గురించి 2 గంటల పైన మాట్లాడాడు ఆయన. కాబట్టి ఈ స్థితికి అంతటికి వెళ్ళటానికి కారణం కేవలం ఆయన కష్టం ఉంది కరెక్టే, ఆయనకి జ్ఞానం ఉంది కరెక్టే, కానీ ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే, నా కష్టానికి నా పట్టుదలకి దేవుని కృప తోడైతే నేను సాధించలేదంటూ ఏది ఉండదు అని నమ్మగలిగాడు, పొందుకోగలిగాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నీతోటి మాట్లాడుతున్నాడు. మీరు దీనస్థితిలో ఉన్నారా? పేదరికంలో ఉన్నారా? పెంట మీద ఉందా మీ జీవితం? అయితే మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారంతా కూడా పొందుకుందరు, స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.